కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టిన ప్రజల ఆరోగ్యాలతో మున్సిపల్ అధికారులు చెలగాటం ఆడుతున్నారని మాజీ వార్డు సభ్యులు ఆరోపించారు. పట్టణంలో 19 వార్డులు ఉండగా రక్షిత మంచినీటి అందించాల్సిన అధికారులు కలుషిత త్రాగునీరు సరఫరా చేయడంతో ప్రజలు విష జ్వరాలు, వాంతులు, విరోచనాలకు గురవుతున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఫిల్టర్ నీరు త్రాగుతూ ప్రజలకు కలుషిత నీరు అందించడం ఎంతవరకు సమంజసమని అక్బర్ ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు రక్షిత మంచినీటిని అందించాలని, లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయిపోయింది. తర్వాత మాంజరా నుంచి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. అవి మాంజరా నుంచి డైరెక్ట్ ఫిల్టర్ పెట్టుకు వస్తున్నాయి. అదే ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ బాన్సువాడకు సప్లై చేస్తున్నారు. అందరు టాకీలా అందులో ఇసుక ఉంటుంది. అవి ఇసుక చేంజ్ చేయకుంటే కూడా ఒక దగ్గర 15 yearsతో ఎక్కువనే అయింది అండి. అవి ఇసుక కూడా చేంజ్ చేయకుండా డైరెక్ట్ ఫిల్టర్ కాకుండా డైరెక్ట్ నీళ్ళు వస్తున్నాయి. అవి ప్రజలు యూజ్ చేస్తున్నారు. తర్వాత మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నాయి వామిటింగ్స్కి. డాక్టర్స్ కడితే అవి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అవి వాటర్ గురించి అవుతున్నాయని చెప్తున్నారు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. ఇదే విధంగా బాన్సువాడ మున్సిపల్ ఆఫీస్లో స్టాఫ్ కానీ, చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఆన్ హెల్త్ కోసం మంచిగా